నమస్తే ఓరగల్లు 9 నేషనల్ టీవీకి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పతనమైపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడుతూ మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు. తెలంగాణలో క్రమంగా బీజేపీ బలపడుతుందని చెప్పారు. వికసిత్ భారత్ కోసం ఓటు వేయబోతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందే మూడోసారి ప్రధాని అవుతారని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ వేల కోట్లు దోచుకుందని విమర్శించారు. ప్రధాని గ్యారంటీతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఈసారి ఎన్డీఏ 400 సీట్లు గెలిచి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మోడీ ధీమా వ్యక్తం చేశారు. भारत माता की నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. लोकसभा चुनाव का ऐलान हो चुका है. दुनिया का सबसे बड़ा लोकतंत्र का उत्सव प्रारंभ हो चुका है और 13 मई को तेलंगाना के लोग एक नया इतिहास रचने वाले हैं. 13 मई को तेलंगाना में होने वाला मतदान विकसित भारत के लिए होगा और जब भारत विकसित होगा तो तेलंगाना भी विकसित होगा. यहां तेलंगाना में बीजेपी के लिए विकसित भारत के लिए, विकसित तेलंगाना के लिए, तीसरी सबसे बड़ी इकोनॉमी के लिए, गरीब की उन्नति के लिए, किसान कल्याण के लिए, युवाओं को नए अवसर के लिए, महिला सशक्तिकरण के लिए, मजबूत भारत के लिए, आत्मनिर्भर भारत के लिए, समृद्ध भारत के लिए नाल्गो वन्नलो दाटाली बीजेपी की वोटू वैयाली. साथियों, तेलंगाना की ये धरती भारत माता की. देखिए, अभी कल मुंबई में इंडी एलायंस की रैली थी और चुनाव घोषित होने के बाद इंडी एलायंस की ये पहली और उनके लिए सबसे महत्वपूर्ण रैली थी. उस रैली में उन्होंने अपना घोषणा पत्र जाहिर किया और उनके पहले घोषणा पत्र का ऐलान क्या है?
मुंबई के शिवाजी मैदान में వచ్చిన 10 కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 10 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని అన్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రపంచం అబ్బరపడేలా మోడీ నీతివంతమైన పరిపాలన అందిస్తున్నారని అన్నారు. జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ్ సంకల్ప సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధికి ఎంతో సహకరించారని అన్నారు. తెలంగాణలో వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు నిర్మిస్తున్నారని అన్నారు. దేశంలో ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ ఉన్నారని, పరిపాలనలో 25 కోట్ల ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ఆయన అన్నారు. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ పేరు జాతీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఘనత మోడీకే దక్కిందని అన్నారు కిషన్ రెడ్డి. విశ్వవిద్యాలయం నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను. ట్రైబల్ యూనివర్సిటీ, నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ, సమ్మక్క సారక్క మన దేవతలు ఎవరెత్తున్నారో మన దేవతల పేరు మీద ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను. అందుకే మన తెలంగాణ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఈరోజు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూశాము, ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము ఏ రకంగా దోపిడీ చేసిందో మనకు తెలుసు. వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది. అది కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కానీ, లేక లిక్కర్ బిజినెస్లో కానీ, ఇసుక వ్యాపారంలో కానీ, గ్రానైట్ వ్యాపారంలో కానీ, గొర్రెల పంపిణీలో కానీ, మన్నిరేగాలో కానీ, దళిత బంధులో కానీ, భూ వ్యాపారంలో కానీ, ఈరోజు కాంట్రాక్టుల దగ్గర పూర్తిగా ఈ ప్రభుత్వము గతంలో ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసిందో, ఈరోజు తెలంగాణ దోపిడీ చేసింది సరిపోలేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో కూడా కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ కూతురు కవిత ఏ రకంగా అక్రమంగా ఆపు ప్రభుత్వంతో కలిసి లిక్కర్ వ్యాపారంలో ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో, ఏ రకంగా లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందో మనం చూశాము. ఇది చాలా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణను 10 సంవత్సరాలుగా దోచినటువంటి కేసీఆర్ కుటుంబము ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ బిజినెస్లో ఈరోజు అక్రమాలకు పాల్పడి తెలంగాణ సమాజం అంతా కూడా తల దించుకునే విధంగా ఈరోజు కేసీఆర్ కుటుంబం వ్యవహారం చేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది. మళ్ళీ మొన్న టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కుక్కతోక వంకరినట్టుగా ఈరోజు తన అవినీతి కార్యక్రమాలు మళ్ళీ తెరలేపడం జరిగింది. ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. 100 రోజులైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈ యొక్క 6 గ్యారంటీల విషయంలో తెలంగాణ సమాజానికి స్పష్టత లేదు. అందుకే మనందరూ తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. గవర్నర్గా రాజీనామా చేయడానికి కారణం ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటమే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సొంత రాష్ట్రమైన తమిళనాడు నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. చెన్నై సెంట్రల్ నుంచి లోక్సభ నుంచి పోటీ చేయడానికే లైన్ క్లియర్ కావడంతో తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు బీజేపీ హైకమాండ్తోనూ చర్చిస్తూ వస్తున్నారు. అయితే సరైన సమయం కోసం ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన 2 రోజులకే తన రాజీనామాకు లైన్ క్లియర్ అయింది. తమిళసై గతంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. తెలంగాణ గవర్నర్ సై తమిళ పదవి కంటే ముందే ఆమె తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షురాలుగా కూడా వివరించారు. I'm happy that I'm returning for my people's service. I thank all the sisters, brothers, elders of the people of Telangana, and I'm ever the sister of Telangana. I really thank them for the love and affection shown on me. Thank you. Thank you, ma'am. I'm moved. I'm happy that I'm returning for my people's service. I thank all the sisters, brothers, elders of the people of Telangana, and I'm ever the sister of Telangana.
I really thank them for the love and affection shown on me. Thank you. Thank you, ma'am. I moved. అధినేత కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ కు గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరారు నేతలు. ఈ మేరకు తెలంగాణ భవన్ నుంచి నేరుగా గజ్వెల్లోని కేసీఆర్ నివాసానికి భారీ ర్యాలీగా చేరుకున్నారు ఆర్ఎస్పీ శ్రేణులు. గజ్వెల్లోని ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. తెలంగాణ భవన్ కు వెళ్లే ముందు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ నిర్మాణానికి భాగస్వామ్యం అయ్యేందుకే బీఆర్ఎస్ లోకి చేరినట్లుగా ప్రకటించారు. బీఆర్ఎస్ లో భవిష్యత్తుపై వందలాది మంది అభిమానులు శ్రేణులతో మేధోమథనం జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. బహుజన్ సమాజ్ పార్టీ దాసరి తర్వాత మిగతా వాళ్ళకు కూడా కప్పుదాం. గారు స్టేట్ ట్రెజరర్, షారు రాంబాబు నాయక్ గారు, రాకేష్ గారు బీఫీ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బీఎస్పీ మేకల రవీందర్ గారు, నాగరాజు పుష్పితలయ హన్మకొండ నియోజకవర్గం నుంచి ఉన్న ఎమ్మెల్యేగా అందరు కూర్చోవాల్సిందిగా చెప్పి ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ముందరుండి నడిపించి ఈరోజు తెలంగాణ కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక బలమైన పునాది వేసిన బీఆర్ఎస్ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రి పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, మరి వేదిక మీదున్న శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా మరి వేదిక ముందు ఉండి ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చాలా ఉత్సాహంగా కోలాహలంగా చేరిన అందరి అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు, అన్నలకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా. జై భీమ్, జై ఫులే, జై తెలంగాణ. ఈరోజు ఇంత చారిత్రాత్మకమైన అవకాశాన్ని మరి మనందరికీ ఇచ్చి తెలంగాణలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి పార్టీలో మిగిలేది 2 BHK అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 2B అంటే బాపు, బేటా, H అంటే హరీష్ రావు, K అంటే కవిత అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడిన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవడం, అధికారం కోల్పోవడంతో నాయకులు కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని ఇటీవలే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి కూడా తెలిసిందే. అందులోనే బీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి పార్టీలోనే మరికొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారబోతున్నారు.
దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారబోతుందని ప్రచారం ఈ ట్విట్టర్ వేదికగా ఆసక్తిగా మారింది. కాగా 100 రోజులు పూర్తి పాలనని టైం కేటాయింపమని, కానీ తమ ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రతిరోజు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని, ఆ కుట్రని తిప్పికొట్టడంలో నా రాజకీయం చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అణచివేత కామన్, విముక్తి లక్ష్యం కావాలి. గత 10 ఏళ్లుగా కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం నడిచిందని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చితికిపోయిన తెలంగాణకు కేసీఆర్ విముక్తి కలిగించారని అన్నారు. కేసీఆర్ అధికారంలో లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరారు. కొన్ని ప్రత్యేక పరిస్థితిలో బీఆర్ఎస్కు చేరినట్లుగా చెప్పారు. తెలంగాణ వాదం బహుజనవాదం ఒకటే అని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మీరు గేట్లు తెరిస్తే చేరుకున్న గొర్రెల మందిలో ఒకరిని కాలేదని అన్నారు. నేను కూడా పాలమూరు బిడ్డని, ఓవైపు నన్ను సీఎం పొగుడుతూనే వార్నింగ్ ఇస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నాకు టీఎస్పీఎస్సీ ఆఫర్ ఇచ్చిన సంగతి వాస్తవమే, కానీ నేను తిరస్కరించాను. ఎవరు ఎక్కడైనా పనిచేసుకునే స్వేచ్ఛ ఉందని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మా పాలమూరు బిడ్డ మరి మంచోడు, నా మిత్రుడు అని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు. అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా? లేకపోతే మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది పెరికి పందలు, చాలామంది అసమర్థులు, చాలామంది స్వార్థపరులు, సో వాళ్ళందరూ కూడా ఆ గేట్ల గొర్రెల మంది ఎలాగ వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజమైన నికార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందిలో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి మీరే చెప్పాలి. సో నేను ఎప్పుడు కూడా ఆ గొర్రెల మంది ఉండదలుచుకోలేదు. చాలామంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గర అని అంటా ఉన్నారు సోషల్ మీడియాలో. ఎంత ప్యాకేజ్ తీసుకొని పోతున్నాం మిత్రులారా. నేను మళ్ళీ చెప్తున్నా, ప్యాకేజీ తీసుకుంటానైతే నేను అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గీసిన గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లలో కూర్చునేటోని ప్యాకేజీల కోసం వచ్చినోని కాదు. ఒక అభివృద్ధి తెలంగాణను పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామి కావడానికి వచ్చిన, అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చినామని కాదు. అట్లని నాకు ఆస్తులన్నీ వచ్చినాయి, ఆ దొంగ ఆస్తులన్నీ మరి రక్షించుకుందామని చెప్పి భయంతో నేను పోయిన పిరికి పందను కాదు, స్వార్థపరుణ్ణి కాదు. నేను అన్నీ వదులుకొని, ఉద్యోగాన్ని వదులుకొని నేను రాజకీయ రంగంలోకి వచ్చిన. నేను పోలీసు ఉద్యోగులు నాకు పక్కకు పెట్టి కేసీఆర్ గారు ఇచ్చిన ఆపర్చునిటీతో నేను 10 సంవత్సరాలు గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసి 10 లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేసిన. నాకు పైసలు అవసరం లేదు, అలా ప్రజాసేవనే ముఖ్యం అని చెప్పి ఇక్కడికి వచ్చిన. అందుకో రాష్ట్ర వ్యాప్తంగా కూల్ వెదర్ కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట్, మెదక్, జనగాం, సంగారెడ్డి, యాదాద్రి, వికారాబాద్, హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. చిరుజల్లులు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట్ జిల్లాల్లో పడుతున్నాయి అని వాతావరణ శాఖ హెచ్చరించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర పార్టీలోకి జంప్ అవడంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు, ఆది నాయకులకు సూచించారు. ఆదివారం కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురు సోమవారం స్పీకర్ గడ్డం ప్రసాద్కు కలిసి వినతి పత్రం అందజేశారు. మా పార్టీ అధ్యక్షుడు ఎల్ఓపి లీడర్ ఆదేశాల మేరకు మేము కూడా
బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దయచేసి మీరు యాక్షన్ ఇమ్మీడియట్గా తీసుకోవాలని డిస్క్వాలిఫై చేయాలని కోరుకుంటున్నాను. మా పార్టీ అధ్యక్షుడు ఎల్ఓపి లీడర్ ఆదేశాల మేరకు మేము నలుగురం వచ్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దయచేసి మీరు యాక్షన్ ఇమ్మీడియట్గా తీసుకోవాలని డిస్క్వాలిఫై చేయాలని కోరుకుంటున్నాను. మా పార్టీ అధ్యక్షుడు ఎల్ఓపి లీడర్ ఆదేశాల మేరకు మేము నలుగురం వచ్చుకుంటాం. వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషన్ టీవీ.